హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్‌లో అయితే మిగిలిపోయిన అన్నంతో లెఫ్ట్ ఓవర్ రైస్‌తో పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఇలా ఒక కుక్కర్ తీసుకోవాలనమాట. ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే ఇద్దరికి పొంగలి సరిపోతది. సో, ఇప్పుడు ఫస్టు ఒక టీ గ్లాస్‌కి పెసరపప్పు తీసుకోవాలి. సో, ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసుకుందాం. ఇలా 2, 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా ఇందులో వేసేయాలి. ఇలా ఏదైనా ఉంటలుంటే కొంచెం పొడి పొడిగా చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ గ్లాస్‌తో ఒక 1 గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాం కదా! ఇప్పుడు ఫస్టు పెసరపప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే పొంగలి మెత్తగా రావాలి కాబట్టి. ప్లస్ 1 కప్ ఆఫ్ రైస్ ఏసాం కదా! సో, దానికి 1.5 కప్పు వాటర్ ఏస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, నెక్స్ట్ కొంచెం ఒక చిటికెడు పసుపు, రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, అలానే 5 to 6 మిరియాలు. తర్వాత ఇక నేను కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను అనమాట. సో, అన్నీ వేసేసుకున్నాం కదా! ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వస్తే పొంగలి బాగా మెత్తగా ఉంటదనమాట. ఇలా ఒక కడాయి పెట్టేసుకొని కడాయి కొంచెం వేడెక్కాలి. కడాయి వేడెక్కింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం. హీట్ ఎక్కాలి. సో, ఇక్కడ ఆయిల్ వేడయిందనమాట. ఇప్పుడు మనం పోపు దినుసులు 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, ఒక 4, 5 వెల్లుల్లి క్రష్ చేసుకున్నాను, 2 డ్రై మిర్చి, 2 పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, టమోటో, కొంచెం కరివేపాకు కొంచెం ఫ్రై చేద్దాం. కొంచెం ఈ మగ్గాలి. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు అయితే వేస్తున్నాను. ఇవి ఇప్పుడు
బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు సో మగ్గిపోయాయి ఆల్మోస్ట్ ఇవి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను కారం పొడి, కొద్దిగా హాఫ్ స్పూన్ వేసుకోండి. తర్వాత ఇంకొక హాఫ్ స్పూను జీలకర్ర పొడి, ఇంకో హాఫ్ స్పూను ధనియాల పొడి. ఇక్కడ నేను ఏం సాంబార్ పౌడరు అది ఏం యూజ్ చేయట్లేదండి, సింపుల్గా అయిపోతుంది సాంబారు. మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసి కొంచెం మిక్స్ చేసుకొని సాంబార్కి కావాల్సిన వాటర్ అయితే వేసుకుందాం. ప్రాక్టీస్ చూద్దామండి. ఇప్పుడు ఇదిగో వాటర్ బాగా మరుగుతుంది కదా, నేను ముందే ఇది పప్పు ఉడకపెట్టి పెట్టుకున్నాను అనమాట, అది ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూద్దాం. సరిపోయింది. ఇది కొంచెం బాగా పప్పేసాం కదా, ఇప్పుడు కొంచెం మరగనిద్దాం. సాంబార్ ఉడికేలేపు ఇప్పుడు మన పొంగల్ అయితే విజిల్ అయిపోయింది, స్టీమ్ అయిపోయింది. చూద్దాం ఎలా ఉందో. అది చూసారా, బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. కొంచెం ఇలా గరిటెతో ఇలా అనుకుంటే, ఇంకెక్కడైనా కొంచెం పలుకుంటే మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీన్ని నెయ్యితో పోపేసుకుందాం రండి. పొంగలి పోపు కోసం పాన్ అయితే పెట్టుకున్నాను. కొంచెం పాన్ని వేడవనిద్దాం. పాన్ వేడేలోపు ఇటువైపు మన సాంబార్ అయితే చూడండి ఉడుకుతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో పెడతాము. సో ఈలోపు మన పాన్ అయితే వేడైపోయింది. ఇందులోకి కొంచెం గీ వేస్తున్నాను. పొంగల్కి గీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేస్తాను. తర్వాత కొంచెం డ్రై మిర్చి, జీలకర్ర వేసి కొంచెం ఇంగువ, తర్వాత కొన్ని క్యాష్యూస్, జీడిపప్పు కొంచెం, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఈ జీడిపప్పు అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది అనమాట. ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టిన పొంగల్ అయితే వేసేద్దాం. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా 2 minutes ఆ గీ మొత్తం దీనికి పట్టేటట్టు
కొంచెం ఈ పాన్‌లోనే ఫ్రై చేసుకోవాలి. అంతే. పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి.